అందరికీ నమస్కారం. ప్రజలు మారాలి. జనరల్గా ఎప్పుడైనా ఎవరన్నా గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే, అకౌంటబిలిటీ గురించి అడిగితే కొంతమందికి ఎక్కడ లేని కోపం వస్తుంది. దయచేసి కోపానికి రావద్దు. ప్రశ్నించే గొంతులకు సపోర్ట్గా ఉండాలి. అంతేగాని మీరు నచ్చిన నాయకుడు కానీ, మీకు నచ్చిన పార్టీ కానీ ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకొని మీరు సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఏ రాజకీయ నాయకుడు శుద్ధపూస కాదు. అందరూ అంతే. వాళ్ళ గురించి మీరు మీ స్నేహితులతో కానీ చుట్టాలతో కానీ శత్రుత్వాలు పెంచుకోకండి. ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీని ప్రశ్నించండి, వాళ్ళను ప్రెషర్లో పెట్టండి, వాళ్లతో సమాజానికి పనికొచ్చే పనులు చేయించండి. అంతేగాని గులాంగిరి చేయకండి. ఒక్కసారి కూల్గా ఆలోచించండి. మనం ఒక ఎలక్ట్రీషియన్నో ప్లంబర్నో మన ఇంట్లో ఎవరైనా పని చేయడానికి పిలుచుకున్నాం అనుకోండి, వాళ్ళు పని చేయకపోతే మనం వాళ్ళని ఎట్లా నిలదీస్తాం? మరి అదే గవర్నమెంట్ సరిగా పని చేయకపోతే ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? కూరగాయలతో, పండ్ల అమ్మేటోతో, కిరాణా షాపుతో 10-20 రూపాయల కోసం కొట్లాడరా? మరి అలాంటిది కొన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంగా గవర్నమెంట్ చేతిలో పెట్టి వాళ్ళకి మీరు ఏజెంట్ల లెక్క బ్రోకర్గిరి ఎందుకు చేస్తారు? ఈ దేశంలో రాజకీయ నాయకులు ఎంత ప్రాబ్లమేటిక్గా ఉన్నారో ప్రజలు కూడా అంతే ప్రాబ్లమేటిక్గా ఉన్నారు. ఒక హెల్దీ డెమోక్రసీలా ప్రజలు ఎప్పుడూ ఒక సైడ్ తీసుకోవద్దు. మనం చూడాల్సింది అవుట్కమ్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకానమీ, ఎంప్లాయ్మెంట్, ఉమెన్ సేఫ్టీ. ఇవన్నీ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాయి అంటే మీ లాయల్టీ దేశం గురించి ఉన్నప్పుడు, సమాజం గురించి ఉన్నప్పుడు. అంతేగాని ఏ రాజకీయ నాయకుని కోసమో ఏ ఒక్క పొలిటికల్ పార్టీ కోసమో అయితే కాదు. మనం ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళతోని మనం పని చేయించుకోవాలి, వాళ్ళని పూజించుకుంటా కూర్చోవద్దు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు ఏంటంటే, మనం ఎప్పుడు కానీ రూలింగ్ పార్టీనే క్వశ్చన్ చేయాలి, విపక్షాలను కాదు. వాళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు తప్పులు చేసిండ్రు కాబట్టే వాళ్ళని విపక్షంలో కూర్చోబెట్టినాం. ఇంకా విపక్షాలన్నీ ఏమడుగుతారు? రూలింగ్ పార్టీని నిలదీయండి. ఎవరు రూల్ చేస్తుండ్రో వాళ్ళని మాత్రమే క్వశ్చన్ చేయండి. త్వరలోనే ప్రజల్లో మార్పు వస్తుందని ఆశిస్తూ ధర్మ సంస్థాపనార్థాయ ప్రజా సర్కార్ పార్టీ